Okay, good morning. Our next topic is variation of phase with time. Already we discussed in previous class the mathematical representation of wave function, that is y of x comma t is equal to a sin of omega t plus or minus kx. If it starts with what else? Zero phase. Initial, there is no change, there is no phase with the reference, which means starts from origin. So the initial phase difference is zero. For example, wave moves with the positive phase. Wave moves with positive phase. What it means? What it means is let it be origin. It's my observing position. Set at my origin, at my observation, the wave is going like this. Which means it can start on or before my origin. So which means this position is starts from this wave path starts from here. What is the phase from here to my observation, my reference is said to be phase phi. This phase should add it to this function, then it is said to be positive wave function, positive phase function. So ee wave యొక్క representation ఎట్లా చెప్పాలి? The representation of wave is y of x comma t is equal to a sin of omega t plus or minus kx plus phi. సో అంటే ఏంటన్నా, నేనున్న ఆరిజిన్ దగ్గర నా అబ్జర్వేషన్ జీరో ఫేజ్తో లేదంటే స్టార్ట్ అవ్వట్లే, సిగ్నల్ ఆల్రెడీ బిఫోరే స్టార్ట్ అయిపోయింది. సో బిఫోర్ ఎంత స్టార్ట్ అయిందో అంత ఫేజ్ని మనం ఏం చేయాలి, మన ఫంక్షన్కి యాడ్ చేసుకుంటే ఓవరాల్ దిస్ పల్స్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో అందువలన బిఫోర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేజ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని పాజిటివ్ ఫేజ్ సిగ్నల్ అని అంటాం. వాట్ అబౌట్ నెగిటివ్ ఫేజ్ సిగ్నల్? నెగిటివ్ ఫేజ్ సిగ్నల్ అంటే ఏంటి? నెగిటివ్ ఫేజ్ ఎప్పుడు యాడ్ చేయాలి? నెగిటివ్ ఫేజ్ సిగ్నల్ అంటే ఏంటి? నెగిటివ్ ఫేజ్ సిగ్నల్ అంటే ఏంటి? ఇది ఆరిజిన్ అనుకుంటే, నౌ మై పల్స్ స్టార్ట్స్ ఆఫ్టర్ ఆరిజిన్ లైక్ దిస్. సో నేను అబ్జర్వ్ చేసే పొజిషన్ దగ్గర వేవ్స్ ఏమీ లేవు, నాకున్న బిఫోర్లోనే ఉన్నాయి. సో ఇక్కడ వేవ్ పల్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంత ఫేజ్ ఫాల్ అయింది, దీని బిఫోర్ ఎంత ఫేజ్ ఫాల్ అయ్యి ఉంది, దిస్ ఈజ్ సెట్ టు బి నెగిటివ్ ఫేజ్ ఫై. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫేజ్ కనుక తీసేస్తే ఈ ఫేజ్ ఎక్కడ స్టార్ట్ అయినట్టు, ఈ పల్స్ ఎక్కడ స్టార్ట్ అయినట్టు, ఇక్కడ స్టార్ట్ అయినట్టు వస్తుంది. సో కాబట్టి ఇది -5 అని అంటాం. నౌ దిస్ ఈక్వేషన్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ y of x comma t is equal to a sin of omega t plus or minus kx minus 5. మరి జీరో ఫేజ్ అంటే ఏంటి? దిస్ ఇస్ నెగిటివ్ ఫేజ్ ఫంక్షన్. వాట్ అబౌట్ జీరో ఫేజ్? వాట్ అబౌట్ జీరో ఫేజ్? జీరో ఫేజ్ అంటే the pulse starts from origin. Where should I stand or where should I observe? At that position the pulse should be starting. Then this phase difference, initial phase is 0. So this equation is simply this one. Y of x comma t is equal to a sin of omega t plus or minus kx. Now I can relate this x, whatever this phase, with time function. Phase ni time function to modify చేస్తాం. So let my wave starts from zero phase, which means is at origin. Wave start at origin.
I can observe two different positions in the span of time. At initial span of time t1, this is initial position t2. This pulse is at fixed position x అనే పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు I can take a particle image, I can take an image, then and x is fixed, position fix అయ్యింది at fixed position of observation. సో రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు అబ్జర్వేషన్ తెలియాలంటే ఒకదాన్ని కాన్స్టెంట్ లో పెట్టి రెండో దాన్ని అబ్జర్వ్ చేయగలం. ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్జర్వ్ అట్ దిస్ సిచ్యువేషన్ ఫర్ బోత్ టైమ్ అండ్ ఫేజ్ సిగ్నల్స్. సో నీకు ఇక్కడ ఏమవుతుంది, సారీ టైమ్ అండ్ పొజిషన్స్, ఓకేనా. ఇక్కడ టైం సిగ్నల్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి పొజిషన్ ఫిక్స్ చేసుకుంటాం. సో పొజిషన్ ఫిక్స్ చేసాం, ఎక్స్ కాన్స్టెంట్, మనకి వేరియబుల్ ఫంక్షన్ ఏంటి, సైన్ ఆఫ్ ఫై అనే ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. దీన్ని ఎట్లా రాసిన, ఇక్కడ ఉన్నప్పుడు ఫేజ్ ని φ1 అనుకుంటున్నా, ఇక్కడ ఉన్నప్పుడు ఫేజ్ ని φ2 అనుకుంటున్నా. φ1 ఒమేగా ని మనం ఏమని రాయొచ్చు అన్న 2π బై క్యాపిటల్ టీ టైం పీరియడ్ అని రాయొచ్చు. సో 2π ఇంటూ స్మాల్ టీ t1 డివైడెడ్ బై క్యాపిటల్ టీ ప్లస్ ఆర్ మైనస్ k ని 2π బై లాంబ్డా అని రాసిన ఇంటూ x మార్చట్లా. Similarly φ2 is equal to different position kadama 2π into sorry different time lo t2 time, so capital T t2 by capital T plus or minus ఏమవుతుంది ఇక్కడ 2π by lambda into x. పొజిషన్ మాత్రం సేమ్, ఆ పల్స్ యొక్క పొజిషన్ అనేది ఫిక్స్డ్ వన్, x0 అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో నా అబ్జర్వేషన్ అలా ఉంది. సో పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు దాని ఫేజ్ φ1, ఈ ఎనర్జీ ఎదురుకెళ్ళి అదే సిచ్యువేషన్ లో పార్టికల్ వచ్చినప్పుడు ఇక్కడ ఫేజ్ ఎంత అవుతుంది, φ2 అవుతుంది. మన అబ్జర్వేషన్ లో యాంప్లిట్యూడ్ షుడ్ బి సేమ్, బోత్ ద పార్టికల్స్ యాంప్లిట్యూడ్ సేమ్, ఓకేనా. రైట్, ఇప్పుడు నాకు ఏం చేయాలి, ఐ కెన్ డిఫర్ బోత్ ఆఫ్ దమ్, ఫేజ్ డిఫరెన్స్, సారీ ఫేజ్ డిఫరెన్స్ చేసిన డెల్ ఫై అంటే ఏం చేయాలి మనం, φ2 మైనస్ φ1 చేయాలి. సో φ2 మైనస్ φ1, φ2 లోంచి φ1 తీసేస్తే దీస్ టూ ఆర్ సేమ్ టర్మ్స్, సో గెట్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ తీస్తే 2π కామన్ వస్తుంది ఎదరికి, బై టీ కూడా కామన్ వచ్చేస్తుంది. సో ఏమవుతుంది అక్కడ మనకి t2 మైనస్ t1 అని ఉన్నది. 2π బై క్యాపిటల్ టీ అని అంటే విచ్ మీన్స్ ఏమని రాయొచ్చు మనం, ఒమేగా అని రాయొచ్చు. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ t2 మైనస్ t1. దిస్ ఈస్ the difference, the relation between phase difference and time difference signal. I hope you understand. And next, relation between, already you can see in previous examples, but again I can repeat the topic with position, variation of phase with position. So which means they vary, what they vary, the position of the pulse. I have observed the pulses at two different positions. This position is x1, this position is x2. So phase at here is φ1, phase at here is φ2. These two make that these two are two different positions, two different phases, like so what we relate, so function, phase function formula phi is equal to omega t plus or minus kx. So plus or minus phi, there is no phi, so initially it starts from origin, so phi should be 0. So excess phase, initial phase should be 0. So phi function, phase function is omega t plus or minus kx. So phi at φ1 omega is replaced at 2π by capital T, which means 2π by small t capital T plus or minus 2π by lambda into x1. So φ2 is equal to same 2π small t by capital T plus or minus 2π by lambda into x2. What we now, phase difference del phi is equal to φ2 minus φ1. So similar here, these two terms are similar ones, so get cancelled to each other. So del phi is equal to
what remaining there, 2 pi by lambda is common out from these two terms and getting the answer x2 minus x1. So this is path difference, how much path that should differ by the wave. So del phi phase difference is equal to 2 pi by lambda into path difference, which means del x. So 2 pi by lambda is modified as k. So del phi is equal to what we write, k into del x. These are used in so many problems to solve that problems. And now what we do? Our next topic is relation between a particle velocity and wave velocity. What is the meaning of particle velocity and wave velocity? How it varies? Due to the disturbance, the particle will vibrate along y-axis. That's why the pulses may be like this. In y direction, the particles get vibrate in both the directions. So vibration of particle is along y-axis. So particle velocity is along j cap direction. That is, we treat j cap direction, perpendicular direction. And wave should move along x-axis. Let v is wave velocity, which is along speed I cap direction. So for transverse waves. What about longitudinal waves? Both are in same direction. Okay na? No problem. So I just relate these two are different. Wave velocity is different from particle velocity. Particle vibration ayyedi vibration అయినప్పుడు అది ఎంత స్పీడ్ గా వైబ్రేట్ అవుతుందో particle velocity ని రిలేట్ చేస్తుంది. Due to that, in that period of time, how the energy should travel on particular axis, how much the speed of transfer of energy disturbance, that is said to be wave. So wave అనేది ఏమో అంటే which means energy ఏమో ముందుకు పాస్ అయిపోతూ ఉంటుంది, కానీ పార్టికల్ అదే పొజిషన్ లో వైబ్రేట్ అవుతుంటది. పార్టికల్ వెలాసిటీ వేరు, వేవ్ వెలాసిటీ వేరు. I can represent wave velocity with v and particle velocity with v suffix p. సో దాన్ని డిఫైన్ చేసేటప్పుడు ముందు పార్టికల్ ఫంక్షన్ రాసిన ఫేజ్ ఫంక్షన్ phi is equal to ఫంక్షన్లో రాస్తున్నాను సిగ్నల్ y of x, t అనేది a sin of omega t plus or minus kx or a cos omega t plus or minus kx. what tells a లేదా a e power omega t plus or minus kx ఏదైనా రాయొచ్చు. ఫంక్షన్ అనేది ఏదైనా ఉండొచ్చు కాబట్టి నేను జస్ట్ ఇట్ మోడిఫైడ్ యాజ్ f అని రాసిన. ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు, ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx. y డైరెక్షన్లో మూవ్ అయ్యేది పార్టికల్. సో y డైరెక్షన్ని విత్ రెస్పెక్ట్ టు టైం అంటే y అనేది వర్టికల్ డిస్ప్లేస్మెంట్, దీని డిస్ప్లేస్మెంట్ని నేను విత్ రెస్పెక్ట్ టు టైంతో డెరివేట్ చేస్తే పార్టికల్ వెలాసిటీ వస్తుంది. ఎందుకని డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అవుతుంది y డైరెక్షన్ లో కాబట్టి. సో వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు డో y బై డో t. ఓకేనా? సో డో y బై డో t చేస్తే ఏం వస్తుందో చూద్దాం ఫంక్షన్ ఇక్కడ. సో f కి డెరివేషన్ చేయాలి, f డాష్ ఆఫ్ ఒమేగా t ప్లస్ ఆర్ మైనస్ kx. హియర్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో x అనేది కాన్స్టెంట్, పార్షియల్ డెరివేషన్ కదండి, x అనేది కాన్స్టెంట్, ఈ టర్మ్ మొత్తం కాన్స్టెంట్, ఈ టర్మ్ డెరివేషన్ 0 అయిపోద్ది. ఒమేగా టీ డెరివేషన్ డో టీ బై డో టీ 1 అవుద్ది, అంటే ఒమేగా మిగులుద్ది. సో హియర్ ఒమేగా ఇంటూ f డాష్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx. నెక్స్ట్ ఫంక్షన్. సో ఐ డోంట్ నో. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే వైని ఎక్స్తో డెరివేషన్ చేస్తున్నాను, వేరియబుల్ డో ఎక్స్. సో ఇప్పుడు నాకు డో ఎక్స్తో డెరివేషన్ చేస్తే డో వై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫంక్షన్ f డాష్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx. సో ఇప్పుడు వేరియబుల్ ఎవరితో చేస్తున్నాను, ఎక్స్తో వేరియబుల్ చేస్తున్నాను. ఎక్స్ అనేది వేరియబుల్, టీ అనేది కాన్స్టెంట్, ఈ ఫంక్షన్ వాల్యూ 0 అయిపోతుంది, ఇక్కడ k మిగులుకి k ఎదురుకు వచ్చింది. సో నాకు
ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై k ఫ్రమ్ లాండా బై t నుంచి మనం ప్రూవ్ చేసాం. లాండా బై టైం పీరియడ్ నుంచి ఒమేగా బై k అని రాయొచ్చు. సో ఒమేగా బై k రావడానికి ఈ రెండింటిని డివిజన్ చేస్తున్నాను రెండు ఈక్వేషన్స్. సో ఏమవుతుంది, డో y బై డో t బై డో y బై డో x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చునా, ఒమేగా బై k. ఓకేనా. సో ఇది పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది అనుకో, సింబల్ మైనస్ వస్తుంది. ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అనుకోండి, కేక్ ముందు ఉన్న సింబల్ మైనస్ ఉంది కదండి, మైనస్ వస్తుంది. ఓకేనా, పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నెగిటివ్ ఎక్స్ అయితే అప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. ఒకవేళ ఇది నెగిటివ్ ఎక్స్లో వెళ్తుంది అనుకోండి, ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్కి మైనస్ వస్తుంది. సో అగైన్ మళ్ళీ మైనస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ రిప్రజెంటేషన్ మర్చిపోవద్దు. సో రైట్ మైనస్ ఒమేగా బై కే. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఒమేగా బై కే మైనస్ ఒమేగా బై. సో డో y by dou t is equal to minus omega by k into dou y by dou x. సో omega by k అనేది వేవ్ వెలాసిటీ, dou y by dou t అనేది పార్టికల్ వెలాసిటీ. సో ఫైనల్లీ పార్టికల్ వెలాసిటీ is equal to minus wave velocity into dou y by dou x. dou y by dou x అంటే what we referred, dou y by dou x, y by x, it refers the slope of curve. So negative slope of curve into wave speed వేస్తే ఏమొస్తుందన్నా, పార్టికల్ వెలాసిటీ వస్తుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ. అండ్ కమింగ్ హ్యాండ్స్ ఇంకా ఈజీ ఇంకొక మెథడ్లో కూడా చెప్పచ్చు. ఒకవేళ ఫంక్షన్లో ఇవ్వకుండా డైరెక్ట్గా వేవ్ పల్స్ ఇచ్చేసి పార్టికల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. అండ్ అనదర్ మోడల్, డైరెక్ట్గా వేవ్ ఫంక్షన్ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు వేవ్ ఫంక్షన్, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇది ఏదో ఫంక్షన్ ఇచ్చేసాడు, డైరెక్ట్ ఇచ్చేసాడు ఫంక్షన్ అక్కడ. సో ఇప్పుడు నాకు పార్టికల్ వెలాసిటీ అడిగాడు. దెన్ పార్టికల్ వెలాసిటీ ఈజ్ कैसा कैसा y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం డో y బై డో t. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, యాజ్ ఈజ్ ఏ సైన్ ఫంక్షన్ కి కాస్ ఫంక్షన్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం వేరియబుల్ కాబట్టి డో టీ ఇక్కడ టర్మ్ ఇది ఉంటుంది, ఇది జీరో అయిపోతే దీని ఫంక్షన్ ఏమొస్తుంది, ఒమేగా. సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. దిస్ ఈజ్ పార్టికల్ వెలాసిటీ, ఫార్ములా ఫర్ పార్టికల్ వెలాసిటీ. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ది వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఈ ఫంక్షన్ వాల్యూ 1 అయినప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో అది 1 అయితే ఏ ఒమేగాకి సమానం. సో పార్టికల్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం when this is equal to a into omega. ఓకేనా. 1 అవ్వాలని అంటే ఫంక్షన్ ఏంటి, దిస్ వాల్యూ 0 degrees or 2 pi రేడియన్స్, వాట్ ఎల్స్ 2 pi అలా ఈవెన్ పై 2n పైకి సమానం అవ్వాలి. సో ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలి, మనకి 2n పైకి సమానం అవ్వాలి, వేర్ n ఈజ్ ఇంటీజర్. 0, 1, 2, n రాస్తాం. ఓకేనా. 0 పెట్టినా కూడా అంతే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్. ఒమేగా టీ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిఫైన్ చేసాం జస్ట్ బిఫోర్. ఓకేనా. పాత్ డిఫరెన్స్కి ఉన్న ఫేజ్ డిఫరెన్స్కి రిలేషన్ ఇచ్చాం. del phi ఈజ్ ఈక్వల్ టు 2 by lambda ఇంటూ del x అని వచ్చింది. దీని ప్లేస్లో del phi రాసుకున్నాం అనుకోండి, రాసుకోవచ్చు కదా. ఒమేగా ఇంటూ t2 మైనస్ t1 వేస్తే ఏమొస్తుంది, del phi వస్తుంది. t1 0 అనుకోండి ఇనీషియల్ టైము. సో అప్పుడు t2 ప్లేస్లో t పెడతాం. ఒమేగా టీ అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్, కే ఇంటూ 2 by lambda ఇంటూ ఎక్స్. సరిపోయిందిగా. 5 ఈజ్ ఈక్వల్ 2 by lambda ఇంటూ ఎక్స్ అవుతుంది. ఆ రిలేషన్ అలాట్ అవుతుంది. ఓకేనా. ఫంక్షన్ అది మ్యాక్సిమం అయ్యే కండిషన్ అది. ఓకేనా. రైట్ అవుట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఓకే గుడ్. పార్టికల్ వెలాసిటీస్ అండ్ వేవ్ వెలాసిటీ స్పీడ్స్ రిలేషన్స్ తెలుసుకున్నాం. పార్టికల్ వెలాసిటీ ఉంది, వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేట్ అవుతుందని అంటే దాని మెయిన్ పొజిషన్ నుంచి అది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. వైబ్రేట్ అయ్యే పార్టికల్కి కెనెటిక్ ఎనర్జీ ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా అంటే దెన్ ఆబ్వియస్లీ ఇట్ హ్యావింగ్ కెనెటిక్ ఎనర్జీ.
ఎనర్జీ ఉంటుందండి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో ఎందుకని వర్టికల్ డిస్ప్లేస్మెంట్, కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో, సో దెర్ ఈజ్ నో పొటెన్షియల్ ఎనర్జీ, సో ఇట్ కెన్ వైబ్రేట్స్ విత్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫార్ములా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్ సో అది మీడియం కాబట్టి మీడియంకి మాస్ ఉంటుంది, పార్టికల్స్కి మాస్ ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాస్తున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, హాఫ్ mv². సో పార్టికల్ కాబట్టి vp². సో హాఫ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీని u అనే లెటర్తో ఇండికేట్ చేస్తున్నాను. మాస్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాస్తున్నాను. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏం రాస్తున్నానా, ఇది కైనెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ప్లేస్ ఏం రాయాలండి, ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx హోల్ స్క్వేర్, హాఫ్ ఇంటూ రో ఇంటూ వి ఇంటూ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, so cos square omega t plus or minus kx. So this is kinetic energy equation, Ke equation. When it is maximum, Ke maximum ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఈ ఫంక్షన్ వాల్యూ 0 అయిపోవాలి, ఎటు n/n ఎంతో అయిపోతే, సో దీని మొత్తం వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మనకి 1 అవుతుంది. సో అప్పుడు అది 1 అయిందంటే రిమైనింగ్ ఎంత, మ్యాక్సిమం హాఫ్ రో వి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. దిస్ ఈస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ రిలేషన్, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ రిలేషన్. సో ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ పర్ వాల్యూమ్, కేఈ మ్యాక్స్ పర్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ని తీసుకురండి, యూనిట్ వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ అంటే తీసుకొస్తే టర్మ్ ఎలా మోడిఫై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్, హాఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ డెన్సిటీ. సో ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఇండికేటింగ్ బై ద లెటర్ U. సో పార్టికల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ వాల్యూ ఏమవుతుంది, U ఈజ్ ఈక్వల్ టు KE maximum బై V, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఓకేనా? ఓకే, ఎనర్జీ డెన్సిటీ వచ్చేసింది. దెన్ వాట్ వి ఫైండ్, పవర్. ఎనర్జీ వచ్చిన తర్వాత పవర్, ఎంత టైంలో అది వైబ్రేట్, రేట్ ఆఫ్ దాని యొక్క వర్కింగ్ క్యాపబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. పవర్, పవర్ పవర్ అంటే ఏంటన్నా, వర్క్ డన్ బై టైం. సో ఇక్కడ వర్క్ డన్ అనేది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి సమానం. ఆల్రెడీ వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఏంటది ఫార్ములా, ఏమొచ్చింది మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, పవర్ P ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ రో వి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, మ్యాక్సిమం కండిషన్కి రాస్తానండి, బై టైం, బై టైం. దిస్ ఈస్ ఈక్వల్ టు పవర్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? దేనికి ఈక్వల్ అవుతుంది, పవర్ ఫంక్షన్కి ఈక్వల్ అవుతుంది. సో వాల్యూమ్ నేను కొంచెం మోడిఫై చేస్తున్నాను ఫంక్షన్లో. ఎలా రాస్తున్నాను, వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాయొచ్చు కదండి. లెట్ S be the surface area into they had small displacement del x, that is per volume, change in volume, small volume. I can consider S is area, del x is length of given surface, how much the wave that displaced in particular time, del x. సో ఏమవుతుంది, వేవ్ డిస్ప్లేస్మెంట్ అమ్మి, ఎవరో వేవ్ డిస్ప్లేస్మెంట్, వేవ్ ఆ పర్టికులర్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఎంత ఏరియాని కవర్ చేస్తుంది డిస్ప్లేస్మెంట్లో చెప్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డెల్ ఎక్స్ కింద డిఫైన్ చేయొచ్చు. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు వాల్యూమ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ రో ఇంటూ వాల్యూమ్ ప్లేస్లో ఎస్ ఇంటూ డెల్ ఎక్స్ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై టైం డెల్ ఎక్స్ బై టీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వేవ్ చేస్తుంది, వేవ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో వేవ్ వెలాసిటీ ఇస్ మోడిఫైడ్ యాజ్ వేవ్ వెలాసిటీ కింద రాయొచ్చు. పవర్ p ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఎస్ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ v, వేర్ v ఈజ్ వేవ్ velocity. So this is equation for power function. Then find intensity. పవర్ వచ్చేసింది, నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంటెన్సిటీ. Intensity is literally said to be definition of intensity is how much power acting on area. Power upon area is said to be intensity. So not right, good. So power అంటే ఏమని రాయొచ్చు మనం? వర్క్ డన్ బై ఏరియా ఇంటూ టైం. మోడిఫై చేసాం దాన్ని మళ్ళీ. ఓకేనా? ఇక్కడ మనం కన్సిడర్ చేసాం ఏరియాని ఎలా తీసుకున్నాం. ఏరియా ఈజ్ ఎస్ అని తీసుకున్నాం కదా, సర్ఫేస్ ఏరియా కింద ఎస్ కింద మోడిఫై చేసేస్తున్నాను. వర్క్ డన్ ఇంటెన్సిటీ రీప్లేస్ చేస్తున్నాను. మ్యాక్సిమం వర్క్ డన్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ రో వాల్యూమ్ ప్లేస్లో ఎస్ ఇంటూ డెల్ ఎక్స్ హాఫ్ రో వి స్క్వేర్, వి ప్లేస్లో ఏ ఒమేగా హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా ప్లేస్లో ఎస్ టీ, ఎస్ క్యాన్సిల్డ్ అవుట్, డెల్ ఎక్స్ బై టీ విచ్ మీన్స్ వి. సో అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ డెల్ ఎక్స్ బై టైం అంటే వి. స్పీడ్, వేవ్ స్పీడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మోడిఫై చేస్తున్నాను? హాఫ్ ఇంటూ రో ఇంటూ ఒమేగా అంటే 2πf రాస్తే 4π స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ వేవ్ ఇంటూ ఏ స్క్వేర్. ఇది టర్మ్ 2 times క్యాన్సిల్ అవుతుంది. వేవ్ వెలాసిటీ ఇన్ పర్టికులర్ మీడియం ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఈ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అయితే ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్. Frequency is constant. Intensity is directly proportional to square of amplitude. Intensity is directly proportional to square of amplitude. This is one of nice expression. So this expression is used in promotion topics. Okay na? So this is the relation between energy, power and intensity of the wave representation. So I hope you understand. Thank you.